అలాగే టెన్షన్ కూడా ఫీల్ అంటే లైక్ ప్రస్తుతం ఫర్దర్ స్టడీస్ గురించి వాళ్ళు టెన్షన్ కూడా అవుతున్నారు. నేను చెప్తున్నా ఏం టెన్షన్ కాకుండా. ఏం లేదు సార్, ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఏమీ బ్లాస్ట్ చేయకుండా వార్ అనేది కంట్రోల్కి వస్తే ఆటోమేటిక్గా ఉన్న స్టూడెంట్స్ అందరూ మళ్ళీ అక్కడే వెళ్ళి చదవడం. ఎందుకంటే ఇక్కడ ఉన్న నార్మ్స్ ప్రకారం అయితే ఎవరైతే ఫారెన్ మెడికల్ స్టూడెంట్స్ అవుతారో అక్కడే చదవాలని ఉంది. సో ఇక్కడ వీళ్ళు లాని ఏమైనా చేంజ్ చేస్తే తప్పితే మేము ఇక్కడ చదవలేము. ఖచ్చితంగా చదువుతాం సార్. సార్ ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు యుక్రెయిన్లో పరిస్థితులు బాగాలేవు. సో పేరెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు మాకు ధైర్యంగా ఉన్నా కూడా పేరెంట్స్ అనే వాళ్ళకి ఎప్పటికీ భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటాయి, ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం వాళ్ళకి కూడా ధైర్యం రాదు కదా సార్ పంపడానికి. సో ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడే టేక్ కేర్ చేసి ఇక్కడే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది అంటే లైక్ మేమున్న స్టడీస్నే కంటిన్యూ చేయొచ్చు. ఏ కోర్స్ వాళ్ళు అంటే లైక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్ చేసుకోవచ్చు అంటే సో హ్యాపీ. అక్కడ చదువుకోవడానికి తేడా ఏమైనా ఉంది అంటే అమౌంట్ ఏమైనా ఇక్కడ ఎక్కడికి ఏమన్నా కంపేర్ ఉందా? లైక్ ఇక్కడ ఏ కేటగిరీలో సీట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ వెళ్తున్నారు. బట్ ఇక్కడ ల్యాక్స్ ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి 15 lakhs ఆఫ్ నీట్ ఆస్పిరియన్స్ అనేది ఎగ్జామ్ రాయడం జరిగింది. సో దాంట్లో ఓన్లీ 70,000 మెంబర్స్ కాబట్టి సీట్ రావడం జరిగింది. సో మన పర్సెంటేజ్ చూసుకుంటే అది చాలా తక్కువ. లైక్ అర్థం చేసుకోవచ్చు ఎంతమందికి సీట్ అవైలబిలిటీ ఉందో. లైక్ ఇక్కడ 120 crores అనే జనాభా ఉన్నప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్స్ అనేది ఎంతమంది అయితే ప్రతి ఇయర్ పాస్ అవుట్ అవుతున్నారో అది మనకి సరిపోదు అనేది కూడా అంటే గవర్నమెంట్ కూడా తెలుసు. బట్ వీళ్ళు కూడా లైక్ హాస్పిటల్స్ అలాగే మెడికల్ కాలేజెస్ కూడా ప్రతి ఒక్క సిటీలో లైక్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఒకటి ఏర్పాటు చేస్తే అంటే డిస్ట్రిక్ట్ అనే కాదు ప్రతి ఒక్క టౌన్కి కూడా ఉంటే బాగుందనే కోరుకున్నాను. ఎందుకంటే అంటే మనకి మెడికల్ అనేది ఇప్పుడు కోవిడ్ ద్వారా ఎంత ఇంపార్టెన్సో కానీ అంటే లైక్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో మనం కూడా లైక్ ఇంత జనాభాకి ఇంత తక్కువ డాక్టర్స్ అనేది సరిపోదని తెలుసుకోవడం అంటే తెలుసు అందరికీ. సో మాకు కూడా లైక్ ఎక్కువ కాలేజెస్ అనేవి ప్రొవైడ్ చేసి ఎక్కువ మంది చదవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ బీకాట్లో చదవాలంటే 1 crore ప్లస్ అవుతుంది ఇండియాలో. సో అదే ఫారిన్ కంట్రీస్లో అయితే 40 to 50 lakhs మధ్యలోనే అయిపోతుంది. సో పేరెంట్స్ అందరూ ఇంకా సో అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఇంకా లైక్ ఫారెన్లో చదివించడానికే ట్రై చేస్తారు కదా. సో ఇక్కడ కూడా మాకు అంటే లైక్ ఇక్కడ ప్రైజెస్ అనేది తగ్గిస్తే మేము ఇక్కడ చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నా పేరు బుధార్ప అరుణ్ కుమార్. నేను జప్రోజే సిటీలో జప్రోజే స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ మెడిసిన్ చేస్తున్నాను యుక్రెయిన్లో. మాకు 24th డే రోజు లైక్ ఎర్లీ మార్నింగ్ అక్కడ యుక్రెయిన్లో టైం ప్రకారం వార్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ విషయం మాకు తెలియగానే లైక్ మాది ఎందుకంటే చాలామంది మా ఫ్రెండ్స్ చాలామంది 24th, 25th, 26th రోజున ఫ్లైట్ అనేది బుక్ చేసుకున్నారు. సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా లైక్ కీవ్ ఎయిర్పోర్ట్లో ఆ రోజు 23rd నైట్ బయలుదేరింది. సో 24th రోజున అటాక్ చేయడంతో ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఆ నెక్స్ట్ డే ఇంకా ఎయిర్ స్పేస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే లైక్ ఎయిర్ స్పేస్ మొత్తం లేదు అని చెప్పారు యుక్రెయిన్లో. సో ఇంకా ఏ ఫ్లైట్స్ రావడం కానీ వెళ్ళడం కానీ ఏం జరగలేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఇంకా మేమందరం ఇంకా మాకు సిచ్యువేషన్ అర్థమైపోయి ఇంకా ఏటీఎంలో మనీ విత్డ్రా చేసుకుని కొన్ని రోజులకి సరిపడా గ్రాసరీస్ అనేది తెచ్చుకున్నాము. సో ఒక డే బై డే సిచ్యువేషన్స్ అనేవి వర్స్గా తయారవుతున్నాయి సార్. లైక్ అంటే ఇక ప్రతి ఒక్క సిటీని ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళడం. సో ఇంకా రష్యన్ ట్రూప్స్ అనేవి బార్డర్ దాటేసి సిటీస్ లోపలికి రావడం కానీ కీవ్ని ఆక్రమించుకోవడానికి కీవ్ ఎయిర్పోర్ట్ అనేది కీవ్ సిటీకి ఆపోజిట్ అంటే లైక్ చాలా అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ అనేది ఆక్యుపై అయిపోయింది. సో ట్రూప్స్ అని సిటీలోకి ఎంటర్ కావడం కానీ జరిగింది. సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా అక్కడే స్ట్రక్ అయిపోవడంతో లైక్ ఆమె అకామిడేషన్ కూడా చాలా ఇబ్బంది జరిగింది. సో ఇంకా మాది వచ్చేసరికి ఇంకా మాకు ఇక జరిగిన అంటే వార్ స్టార్ట్ అయిన 2 days తర్వాత ఇంకా మాకు సైరన్స్ మోగడం, మేము అండర్ గ్రౌండ్ బేస్మెంట్స్ బంకర్స్లోకి వెళ్ళడం కానీ అలా 2-3 days అనేది అలాగే కొనసాగింది. తర్వాత ఈ విషయం అనేది కొంచెం వైరల్గా అవ్వడం. సో ప్రతి ఒక్క మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాస్లో జరగడం. సో ఇంకా ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న ఇండియన్ గవర్నమెంట్ అలాగే రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ సో అలర్ట్ అయ్యి మమ్మల్ని ఎవాక్యుయేషన్కి ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. సో ఇండియన్ ఎంబసీ కానీ ఇంకా లేకుంటే మా నియో కన్సల్టెన్సీ కానీ ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క అధికారులకి తెలియజేయడం జరిగింది. సో లైక్ ఇండియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ
కానీ ఎంఆర్ఓ కానీ మీడియా మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరిగింది. సో ఇంకా మా ఎవాక్యువేషన్ అనేది ఇంకా ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మేలు అనుకొని ఇంకా మాకు నాది మొత్తం జప్రోజియా నుంచి ఇక్కడ రావడానికి ఆదోనికి రావడానికి నాకు 7 days టైం పట్టింది. సో నేను జప్రోజియాలో నుంచి ఉజోగ్దోర్ అనే సిటీకి 38 hours ట్రైన్ జర్నీ నాన్ స్టాప్ చేయడం జరిగింది. ఏ స్టేషన్లో కూడా లైక్ ఒకవేళ ఆపినా కూడా బయటకు దిగడానికి లేదు. సో అది మొత్తం ట్రైన్లో 5 compartmentsలో 1500 స్టూడెంట్స్ని అంటే జప్రోజియాలో మొత్తం 1500 ఉన్నాం. సో 1500 స్టూడెంట్స్ని మొత్తం ఎవాక్యువేట్ చేశారు. సో అక్కడ ఉజోగ్దోర్ చేరుకున్న తర్వాత చాప్ అనే ఉక్రెయినియన్ బార్డర్కి చేరుకున్నాం. చాప్ అనే ఉక్రెయినియన్ బార్డర్ బై ట్రైన్ అనేది ఉజోగ్దోర్ నుంచి చేరుకున్నాం. సో చాప్ నుంచి మేము జోహానీకి హంగేరియన్లో ఫస్ట్ సిటీ. సో అక్కడ ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకుని ప్రొసీజర్ జోహానీ నుంచి బుడాపెస్ట్కి వెళ్ళాం. బుడాపెస్ట్లో ఇండియన్ ఎంబసీ ఆఫ్ హంగేరియన్ చాలా టేక్ కేర్ చేసింది. అంటే బాగా అంటే అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ అనేది ఇస్తూ లేకంటే లైక్ ఎమర్జెన్సీ లైక్ అంటే లైక్ ప్రతి ఒక్కరికి అనమాట లైక్ ఎవరికైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి హాస్పిటల్కి పిలుచుకోబోతూ లైక్ గర్ల్స్కి కానీ ప్రతి ఒక్కరికి శానిటరీ ప్యాడ్స్ అన్నీ ప్రతి ఒక్కటి బ్రష్ నుంచి ప్రతి ఒక్కటి అరేంజ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత బుడాపెస్ట్ నుంచి ముంబైకి సెంట్రల్ గవర్నమెంట్ అనే ఫ్లైట్ ద్వారా పిలుచుకురావడం జరిగింది. సో ముంబైలో దిగిన తర్వాత అక్కడ ఫుడ్ కోసం ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది టేక్ కేర్ చేసింది. అక్కడ నుంచి ముంబై నుంచి హైదరాబాద్కి స్టేట్ గవర్నమెంట్ అనేది టేక్ కేర్ చేస్తూ సేఫ్గా హైదరాబాద్కి పిలుచుకురావడం జరిగింది. సార్ చాలా కృషి చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా 7000 స్టూడెంట్స్ అని వాళ్ళు అక్కడే ఉన్నారు. సో ఎవాక్యుయేషన్ ప్రాసెస్ అనేది ఎంత తొందరగా అంటే అంత తొందరగా చేయడం జరుగుతుంది. సో హంగేరియన్లో నేనున్న రోజు అయితే 5 flights అని అరేంజ్ చేశారు. సో ఈరోజు మళ్ళీ పెంచారంట. అలాగే కార్కివ్లో మనకి తెలుసు నవీన్ అనే విద్యార్థి చనిపోవడం వల్ల సో కార్కివ్లో నుంచి మాస్కోకి మన మిలిటరీ ఫ్లైట్ అని వచ్చింది. సో మాస్కోకి పిలుచుకొస్తున్నారు కార్కివ్లో ఉన్న స్టూడెంట్స్ ఇంకా ఎవరైతే స్టక్ అయినారో. సో వాళ్ళందరినీ ఎవాక్యుయేషన్ అనేది ఈరోజు జరుగుతుంది అనుకుంటున్నా. అలాగే పోలాండ్ బార్డర్లో పోలాండ్ క్యాపిటల్ సిటీ ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్స్ అనేవి 5 to 6 అనేవి అరేంజ్ చేస్తారు ఇండియన్ గవర్నమెంట్. సో ఎవాక్యుయేషన్ ప్రాసెస్ అనేది చాలా తొందరగా చేస్తుంది. సో ఇంకా తొందరగా చేయాలనుకోరు అంటే లైక్ ప్రజెంట్ ఏవైతే వెస్ట్ బాట్లో ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి స్టూడెంట్స్ అనేవి మ్యాక్సిమం వచ్చేసారు. సో మ్యాక్సిమం వచ్చేసి బార్డర్ దాటేసి సేఫ్ సిటీస్లో ఉన్నారన్నందుకు ఆనందంగా ఉంది సార్. లేదు ఓన్లీ 1 అంటే మాకు తెలిసిన ప్రకారం అయితే ఓన్లీ ఒక విద్యార్థి నవీన్ అనే విద్యార్థి కార్కివ్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతాడు. సో కార్కివ్లో అక్కడ ఫైర్లో చనిపోవడానికి తెలిసింది సార్. అంటే లైక్ గ్రాసరీస్కి వెళ్ళాడు బయటకి. సో సైరన్ సూపర్ మార్కెట్ గ్రాసరీస్ కోసం వెళ్ళాడు. సో ఆ టైంలో ఫైర్ చేయడం అనేది తెలిసింది అంతే సార్. చాలా సాడ్ న్యూస్. కర్నూలు జిల్లా ఆదోనండి మాది. మా అబ్బాయి అరుణ్ కుమార్ అనే ఉక్రెయిన్ జప్రోజియా కాలేజ్ 2nd year MBBS చదువుతున్నాడు. అక్కడ ఉద్యోగ కారణం వల్ల పిల్లల చదువులు ఆగిపోయింది. కాబట్టి ఇండియా గవర్నమెంట్ మన నరేంద్ర మోడీ గారు సేఫ్గా పిల్లల అందరినీ చాలా వేల మంది కొద్ది పిల్లల్ని రప్పించినారు. కాబట్టి అదే కాకుండా పిల్లలు కూడా సేఫ్గా తల్లిదండ్రుల దగ్గర సేఫ్గా తిరిగి వచ్చినారు. ఇంకా మిగతా వాళ్ళు 7,000-8,000 మెంబర్స్ ఇంకా మిగతా వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. కాబట్టి వాళ్ళు కూడా తల్లిదండ్రుల దగ్గర అందరినీ రప్పించాలని చాలా 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 మళ్ళీ కోరుతున్నాము. కాబట్టి ఇక్కడ ముంబై వరకు మన నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ తీసుకొనింది. అక్కడి నుంచి ఏపీ దాకా జగన్ గారు అక్కడి నుంచి తల్లిదండ్రుల వరకు సేఫ్గా వాళ్ళు కేర్ తీసుకొని తల్లిదండ్రుల దగ్గర సేఫ్గా తిరిగి వచ్చినారు. సేఫ్గా ఉన్నారు కూడా. సో హ్యాపీ. కాబట్టి ఇంకా మిగతా పిల్లలు భవిష్యత్తు ఇలాగే ఉంటే చాలా ప్రాబ్లమ్స్ పిల్లలకి చాలా రావచ్చు. కాబట్టి మన ఇండియాలో అదే ప్యాకేజ్తో 40-50 దాకా అదే ప్యాకేజ్తో మన ఇండియా వరల్డ్లో చదువుకుంటామంటే చేస్తారంటే మనకి అంతకన్నా సంతోషం ఇంకొంటూ ఉండదు. కాబట్టి మళ్ళీ ఉక్రెయిన్ కంటే మళ్ళీ పంపించే మనకి అంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి అలా ఉంది. కాబట్టి మళ్ళీ అక్కడ రాండి అంటే మనం ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకోము కూడా. కాబట్టి మన గవర్నమెంటే కానీ మన ఏపీ కానీ గవర్నమెంట్ కేర్ తీసుకొని పిల్లల చదువులు ముందు కొనసాగించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
సార్. అలాగే మన సీఎం జగన్ గారికి, మళ్ళీ సీఎం జగన్ గారికి, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి, ఇక్కడ హాదోని సాయి ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు. అలాగే మన మీడియాస్ అందరికీ మళ్ళీ కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. మీ పేర్లు చెప్పమ్మ కొంచెం. మీ పిల్లల పేరు? మా పెద్ద అబ్బాయి పేరు నవీన్ కుమారు, రెండో అబ్బాయి పేరు పవన్ కుమారు, మూడో అబ్బాయి పేరు అరుణ్ కుమారు. ఈయన బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు బెంగళూరులో. ఈయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు హైదరాబాద్. ఈయన ముప్పై.